ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడినట్లు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. దైవభక్తి కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త కొరకు ప్రార్థన చేసే స్త్రీగా ఉంటుంది. మరి వివాహమైన స్త్రీలు వారి భర్తలకు చేసే గొప్ప మేలు ఏదైనా ఉంది అంటే ప్రతిదినము భర్తల కొరకు, యజమానుల కొరకు ప్రార్థన చేయడమే. ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ హస్బెండ్? నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఇదిగో ఈ క్లుప్తమైన ప్రార్థన ప్రతిరోజు నీ భర్త కొరకు చెయ్యి. తప్పకుండా నీ భర్తకు గొప్ప క్షేమాన్ని, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మొదటిగా, నా భర్తను ఆత్మీయంగా బలపరచు ప్రభువా, నిన్ను స్తుతించుటలో, నీ వాక్యాన్ని ధ్యానించుటలో ముందుకు నడిపించు. నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ సాక్షిగా వాడుకో. అలాగే కుటుంబాన్ని కూడా ఆత్మీయంగా ప్రోత్సహించే వ్యక్తిగా నడిపించు అని ప్రార్థన చేయండి. రెండవదిగా, ప్రభువా, నీ జ్ఞానముతో నా భర్తను నింపు. ఆయన ఈ దినం ఎదుర్కొనబోయే పరిస్థితుల్లో, అన్ని నిర్ణయాలలో నీ ఆలోచన ఇచ్చి నడిపించు. మూడవదిగా, నా భర్త ఏ శోధనలో పడకుండునట్లు నీ వాక్యముతో నింపి నీ ఎడల భయభక్తులతో నడిపించు అని ప్రార్థించండి. నాలుగవదిగా, నా భర్తకు ఈ దినం శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నీ కాపుదలను, భద్రతను అనుగ్రహించు. మంచి ఆరోగ్యమును, మంచి మనస్సును ఇచ్చి కాపాడు ప్రభువా అని వేడుకొనండి. ఐదవదిగా, నా భర్త నా కుటుంబమునకు శిరస్సు గనక ఆయన యజమానుడిగా, తండ్రిగా, కుమారునిగా తన బాధ్యతను నిర్వర్తించుటకు తగిన సహాయమును, నిబ్బరమును, సమస్త ఒత్తిడుల నుండి ఉపశమనమును కలుగచేసి నెమ్మదితో నింపండి ప్రభువా అంటూ ప్రార్థించండి. ఇలాంటి క్లుప్తమైన మాటల ద్వారా దేవుని ఎదుర్కొని ప్రతిరోజు మీ భర్త కొరకు ప్రార్థన చేయండి. గొప్ప క్షేమాన్ని తప్పకుండా మీ భాగస్వామికి దేవుడు అనుగ్రహించి తన జ్ఞానముతో నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.